విద్యుత్ శాఖలో దాదాపుగా 51,000 మంది ఉద్యోగస్తులకు, ఆ సంస్థలలో పనిచేస్తున్న వాళ్లకు ₹1,00,00,000 ప్రమాద బీమాను ఈరోజు అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు విద్యుత్ శాఖలో పనిచేస్తూ లైన్మెన్ స్థాయిలో చిరుద్యోగి స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు మరణిస్తే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క ₹1,00,00,000 ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఏదైతే ఉన్నారో 7,57,000 మంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ₹1,20,00,000 ప్రమాద బీమాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏ రాష్ట్రంలో కానీ, భారత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1,00,00,000 పైబడి బీమా పథకం అనేది లేనే లేదు. ఆ రాష్ట్రంలో నివసించే పౌరులకు కూడా లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాలి, వాళ్ళ జీవితాలకు ఒక బీమా ఉండాలి, అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్ద ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబ అనాథ అయ్యి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి రావద్దు, ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చదువులకో వాళ్ళ ఎదుగుదలకో ఎవరి మీదనో ఆధారపడే పరిస్థితులు రానియొద్దు అని ఒక మానవీయ కోణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.